కాంపోజిట్ స్టేట్ మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా మనం విడిపోయినప్పుడు కొన్ని జిల్లాలు పక్క రాష్ట్రాలు కలిపేసి వాళ్ళు మన మాతృభాష కాకపోయినా ఆ భాషను నేర్చుకుని అక్కడ డిస్క్రిమినేషన్ గురవుతూ చాలా బాధలు పడ్డారు. అలాగని ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే అసలు సెకండ్ ఎస్ఆర్సీ అనేవి చాలా ఉన్నాయి, నదీ జలాలు ఇవన్నీ చూడాలి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి ఇప్పుడు ఎలా ఉండాలంటే స్టేట్స్ని యునైటెడ్గా ఉంచితేనే ఆ దేశం బలంగా ఉంటుంది. జరుగుతుంది ఏంటంటే స్టేట్స్ మధ్య గొడవలు పెట్టేసి మొత్తం విడగొట్టేసి అందరూ తెలుగు మన రాష్ట్రం పెద్దదిగా ఉందని గడ ఉంటుందని చెప్పి దుర్బుద్ధితోటి విడగొట్టేస్తున్నారు. అది తెలవక మరి మనలో మా ప్రజలే కొందరు అనేక కారణాల వల్ల ఆ కారణాలు తెలవక ఎత్తుకుంటున్నారు, విడిపోదాం ట్రై చేస్తున్నారు. అందుకని అలా కాకుండా అందరూ కొంచెం బాగా జ్ఞానం తెలిసి ఇష్యూస్ అని తెలిసిన వాళ్ళు తప్పకుండా సమైక్యాంధ్ర కోసం పోట్లాడాలి. ఎందుకంటే అందులో ఇప్పుడు హైదరాబాద్లో అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వస్తేనే సీమ ఆంధ్ర వాళ్ళని ఏరేసి వెళ్ళిపోమంటాం చాలా. అందుకని అందరం కూడా సమైక్యాంధ్ర కోసం పోట్లాడాలి. మేము కూడా మీతో ఏకీభవిస్తాం. జై సమైక్యాంధ్ర! వాడు మీరు కవిత్వం రాయాలనుకుంటే తెలుగు నేర్చుకుని తెలుగులో రాయండి, కన్నడ వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే తెలుగు అంత మధురమైన భాష, ఎంతో చక్కటి భాష. అన్ని భాషలు వచ్చు, కన్నడ, తెలుగు, తమిళ ఇవన్నీ వచ్చు. అయినా కూడా ఇంత మధురమైన భాష ప్రపంచంలోనే చాలా తీయని భాష తెలుగు. అటువంటి భాషను తెలుగు లిటరేచర్ తెలిసిన ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అంత మధురమైన భాష ఇది. ఓకే, అందుకని మన భాషను కాపాడుకోవాలి, మన జాతిని కాపాడుకోవాలి. ఓకే, మన యూసీసీ ఛానల్లో మంచి పాట వేస్తున్నాడు, యాంప్లిఫైర్ ఉంటే బాగుండేది, కొంచెం నాకు రాదు పాట. చూసారు అది?